హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ వీడియోలో ప్రోమో అనాలిసిస్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ 2 మాట్లాడుకుందామండి. దానికంటే ముందు కొంచెం రిఫ్రెష్ అవుదాము బిగ్ బాస్ నుంచి అనుకునే వాళ్ళకి, ప్రైమ్‌లో 'డబుల్ స్మార్ట్' అనే మూవీ ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. థియేటర్‌కెళ్ళి చూడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో 'డబుల్ స్మార్ట్' మూవీని హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకేనా? చిన్న అప్డేట్ మీకు. యెస్. ఫస్ట్ ప్రోమో మాట్లాడుకుందాం. ప్రోమో తర్వాత ఓటింగ్. ఓటింగ్‌లో చాలా చేంజెస్ ఉన్నాయి. అసలు ఆటకి, ఓటుకి సంబంధమే లేదు అన్నట్టు జరుగుతుంది. దానికి గల కారణాలు మిగిలినవి కూడా మాట్లాడుకుందాం. ప్రోమో రాంగానే పృథ్వీ ఏం చేస్తుండా అంటే ఫేస్ వాష్‌తో బ్రష్ చేసుకోబోతాడు. అదే పేస్ట్ అనుకోని. అరే అది ఫేస్ వాష్ రా అని నిఖిల్ చెప్తాడు. అందరూ నవ్వుతారు. ఏంట్రా నువ్వు రోజు ఇలానే చేస్తున్నావా అన్నట్టు పక్కన యష్మి వీళ్ళందరూ. అదొక బిట్ చూపించాడు. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా, ఫన్నీగా ఉండే బిట్ కాబట్టి. ఆ తర్వాత చీఫ్‌లు ఉంటారు కదా! ఈ చీఫ్‌ల మధ్య ఒక అంటే రాజు అంటే సైన్యం ఉండాలా? ఓన్లీ రాజుగా ఎలా? ఆ క్లాన్ ఇప్పుడు 14 మందిలో ముగ్గురు కదా! మిగిలిన 11 మందిలో తీసుకోండి. ఒక్కొక్కరు ఒక్కో టీమ్‌లోకెళ్ళి వీళ్ళ మధ్య పోటీలు జరిగితే ఆ తర్వాత హూ విల్ బి పవర్‌ఫుల్ చీఫ్ అంటే ఈ ముగ్గురులో మళ్ళా పవర్‌ఫుల్ చీఫ్ ఎవరు అనేది డిసైడ్ చేస్తాడు. ఇది లైవ్‌లో జరుగుతుంది. ఇంకా మొత్తం ప్రోమోలో చెప్తే మీకు ఆ ఫన్ పోద్ది. ఎందుకంటే నిన్న లైవ్‌లో చెప్పింది మళ్ళా చెప్పి, ఇప్పుడు ప్రోమోలో చెప్పి, మళ్ళీ ఈరోజు నైట్ ఈవినింగ్ ఎపిసోడ్‌లో కూడా ఈ కంటెంట్‌నే కొంచెం ఇంకా ఎక్స్‌ట్రా కంటెంట్ ఏదైనా ఉన్నా నైట్ ఆడియన్స్‌కి బాగా జనాలకు దగ్గర అవ్వాలనే పాయింట్స్‌ని కొన్ని హైడ్ చేస్తాడు మళ్ళీ లైవ్‌లో చేస్తాడు. 3 సార్లు చెప్పి మిమ్మల్ని విసిగించడం కంటే జస్ట్ అందుకే లైన్ చెప్తున్నాను. లైన్ ఇది. దాంట్లో భాగంగానే ఒక్కొక్కరిని ఎవరు తీసుకోవాలి, ఏంటి అనేది అక్కడ మాటలు దొరుకుతాయి. పెద్ద సీరియస్ ప్రోమో ఏం కాదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జస్ట్ మీకు టూకీగా చెప్తాను. నిఖిల్ టీంలో వచ్చేసరికి బేబక్క, మణికంఠ అండ్ సోనియా ఉంటారనమాట. సోనియా అంటే ఇప్పుడు ఇలా ముగ్గురు కాకుండా ఇంకా 11 మంది ఉంటారు కదా! ఈ 11 మందిలో ముగ్గురు వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతారు ఆల్రెడీ. అంటే 4 అవుతాయి ఇప్పుడు. 4 రెళ్ళు ఎంత? వాళ్ళిద్దరూ ప్లస్ 4 రెళ్ళు జెన్నీ నిఖిల్ దాంట్లో ముగ్గురే అవుతారు. సారీ 4 కాదు. చెప్తాను చూడండి. టీమ్స్ ఫస్ట్ ఎలా ఉన్నాయంటే నిఖిల్ దాంట్లో బేబక్క, మణికంఠ, సోనియా ఉంటారు. యష్మి దాంట్లో ఆర్జే, ప్రేరణ, అభయ్, పృథ్వీ ఉంటారు. నైనిక దాంట్లో నబీల్, ఆదిత్య, సీత అండ్ విష్ణుప్రియ ఉంటారు. ఇక్కడ ఏమైతుందంటే ఒక్కొక్కరి దాంట్లో నలుగురు వెళ్ళిపోయారు. అంటే ఏమైద్ది చీఫ్ ప్లస్ ఈ నలుగురు 5, 10 మంది అక్కడే కవర్ అయిపోయారు. 5, 10 మంది అక్కడ కవర్ అయితే ఇంకా 4 కదా! నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి బేబక్క, మణికంఠ వస్తారు. అంటే 13. అంటే ఇంకా సోనియాని లాస్ట్‌లో పంపిస్తారు. చూజ్ చేసుకునే ప్రాసెస్‌లో. ఆల్రెడీ వాళ్ళు ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి, ఎక్కువ అయి ఉన్నారు కాబట్టి సోనియాని నిఖిల్ దాంట్లోకి పంపిస్తారనమాట. ఆ ప్రాసెస్‌లోనే ఆమె ఏందంటే ఒక పవర్‌ఫుల్ డైలాగ్ వేస్తదనమాట. ఏమందంటే ట్రూ కలర్ ఆఫ్ హిమ్ మనుషుల్ని గెలుచుకోవటం ఈ ఆడపులితోనే ఫైట్ చేస్తేనే బాగా పాజిబుల్ అవుతుంది. మనుషుల్ని గెలుచుకోవటం అనేది ఈ ఆడపులి తనకు తను ఇచ్చుకున్న ఒక ట్యాగ్. ఫైట్ చేస్తే బాగా పాజిబుల్ అవుతుంది. ఇంకా లైవ్‌లో అయితే ఇంకొన్ని మాటలు కూడా ఉన్నాయి. ఈ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఈ అమ్మాయి నేను ఒక్కరినే ఇద్దరు ముగ్గురితో ఈక్వల్ అన్నట్టు చెప్తది. బట్ రియాలిటీలో అట్లా లేదు. ఎందుకంటే టూకీగా చెప్తానని చెప్పా కదా! ఇలా ముగ్గురులో అంటే ఈ 3 టీముల్లో కొంచెం తక్కువ పాయింట్స్‌తో వెళ్తున్న టీం ఇదే అనమాట. యష్మి గాని అండ్ దెన్ నైనిక టీం గాని బాగానే ప్రస్తుతానికి ముందుకు దూసుకెళ్తా ఉన్నాయి. ఇదొక అప్డేటు. అసలు టాస్కే హూ విల్ బి ది పవర్‌ఫుల్ చీఫ్ గదా! పవర్‌ఫుల్ చీఫ్ అంటే ఇతని సైన్యంతో. దానికి రీజన్స్ కూడా మాట్లాడుకోవాల్సి వీళ్ళ టీంలో తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి 5 ఉన్నారు. వీళ్ళకి మొత్తం నలుగురే గదా! నలుగురైనా ఒక సోనియా ఇద్దరితో ఈక్వల్ గదా! అయిపోవాలి. కానీ ఎందుకు అయిపోలేదనేది లైవ్‌లో టాస్క్‌లు వీటన్నిటి గురించి మళ్ళా మాట్లాడుకుందాం. సో ఇది మ్యాటర్. ఏది ప్రోమో గురించి మ్యాటర్. నెక్స్ట్ ఏమో అక్కడ 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 ప్రొజెక్ట్ చేసుకోవటమేమో పులిలాగా ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఓటింగ్‌లో చూస్తేనేమో పిల్లి ఓటింగ్ పడుతుంది ఆమెకి. మరి ఏంటో మరి ఆయన కూడా అందుకే చెప్పాడేమో ఆ బిగ్ బాస్ ప్రోమోలో స్టార్టింగ్ రోజు యానిమల్ థీమ్ కింద చూపించేటప్పుడు పిల్లిని పక్కన పెడతారు కదా! అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. మనం అనుకుంటే మనలాగా అనుకోవడం కాదు. జనాలు కూడా ఏమనుకోవాలనేది ఏమన్నా చెప్తున్నాడా ఏంటి బిగ్ బాస్ అని. యెస్. ఆటకి ఓటింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్‌కి వద్దాం. ఆటకి, ఓటుకి సంబంధం లేకుండా ఓటింగ్ అని ఎందుకన్నానంటే, నిజంగా విష్ణుప్రియ పెద్ద పెద్ద గొడవల్లో గానీ, వన్ ఆన్ వన్ కన్వర్జేషన్స్ గానీ, లేపోతే
చుట్టూ కంటెంట్ జరపడం కానీ ఇవన్నీ ఏం జరగలే ఫస్ట్ వీక్లో. అసలు ఫస్ట్ వీక్ స్క్రీన్ క్యాప్చర్ చేసిందంతా వేరే. మ్యాక్సిమం మణికంఠ చేసేసాడు. మణికంఠ తర్వాత సోనియా బాగా చేసింది. అంటే గొడవలు అయితేనేమో, ఆర్గ్యుమెంట్స్ అయితేనేమో అట్లీస్ట్ అమ్మాయి తను వేరే వాళ్ళ విషయంలో తన ఒపీనియన్స్ని స్ట్రాంగ్గా చెప్పడం కానీ తప్పైనా ఒప్పైనా సో ఇవన్నీ చేసింది. సో ఇక్కడ చూస్తే బేబక్ మీద కొన్ని ఇష్యూస్ అయినాయి. ఆ తర్వాత ఆర్జే శేఖర్ బాగా పంచిలేస్తున్నాడు. సో ఇవన్నీ ఈ వీళ్ళతో పోల్చుకుంటే విష్ణుప్రియ నార్మల్గా నాకు కట్టే ఉంది. సో విరగదీస్తున్న విష్ణుప్రియని ఎందుకు పెట్టా అంటే ఓటింగ్ మాత్రం అట్లేదు. ఓటింగ్ 36%తో టాప్ స్కోర్ బోర్డుని షేక్ ఆడిస్తుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒక నార్మల్గా ఉండి ఇంకా అమ్మాయి స్క్రీన్ ప్రజెన్స్ లేకపోతేనే ఈ అమ్మాయి ఓటింగ్ ఇలా ఉంటే పొరపాటున బిగ్ బాస్ కాన్సన్ట్రేట్ చేసి విష్ణుప్రియని రంగంలోకి దించి ఒక వీక్ మొత్తం కంటెంట్ ఇతను ఈమెకే ఇచ్చి విష్ణుప్రియతో గొడవలు అయ్యే విధంగాను విష్ణుప్రియ వర్సెస్ ఎవరన్నా పెట్టే విధంగా చేస్తే ఇంకా షేక్ కాదు కదా, వేరే లెవెల్లో ఆడిస్తారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమెకు ఆ రకమైన ఇది ఉంది. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియకి బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈ వీకు ఒక్కోసారి అందరూ సూపర్ ఆడుతున్నారు అనుకో, సూపర్ ఆడే వాళ్ళు వీళ్ళు బాగా ఆడుతున్నారు కదరా అని చెప్పి బాగా ఓట్స్ పడతాయి. ఒకసారి అబ్బా ఏందిరా నాయన ఏమేమో ఎమోషన్ మణికంఠ, ఈ ఆర్జే శేఖర్ భాషనేమో జోకులు, ఇంకా జోకులు చెప్తే ఏం ఉండటం లేదు. ఇట్లా అన్నప్పుడు సరేలే అసలు ఈ చేసి కంటెంట్ చేసి వేరేలాగా లేకంటే కామ్గా ఉన్న ఈ అమ్మాయి తప్పు అయితే ఏం చేయలేదు కదా అన్నట్టు కూడా ఇది చేస్తాయి. ఆ కంటెస్టెంట్స్ని కంపేర్ చేసే ప్రాసెస్లో విష్ణుప్రియకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్తో పాటు ఆమె తప్పులేం చేయలేదు కదా, బాగానే ఆడుతుంది కదా అన్నది కూడా కలిసి వచ్చే అంశం. ఒక్కోసారి ఎక్కువ ఆడటం కంటే తక్కువ ఆడినా కానీ కలిసి వచ్చిందంటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ వీక్ విష్ణుప్రియ ఓటింగ్. తర్వాత మణికంఠ 16% ఈజ్ నాట్ ఏ జోక్. 16% ఓటింగ్ ఈజ్ నాట్ ఏ జోక్ చెప్తున్నా కదా. సో మణికంఠకు ఆల్రెడీ జనాలు ఏమనుకున్నా మీరు సోషల్ మీడియా బజ్గా చూస్తే అతని బాధని తీసుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏంద్ర మీరు ఏదేం చెప్తారు, సో అతని పెయిన్ అతనికే తెలుసు, అనుభవించిన వాడికే తెలుసు అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్ చేసుకొని మణికంఠకి ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే అది కైండ్ ఆఫ్ పోని ఇది ఉపయోగపడిద్ది, ఈ షో ద్వారా మనం ఏం నేర్చుకొని ఎన్ని ఏముండవు కదా, అట్లీస్ట్ మన ఓటు ఒకరికి ఉపయోగపడి కొన్ని వారాలు ముందుకెళ్తే అతను కలిసి వచ్చింది కదా అనే కొంచెం ఈ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట. సో అది ఉపయోగపడుతుంది. ఆయన చెప్పిన ఎన్ని నిజాలా కాదా, ముందు గేమ్ ఎలా అవుతుందని అది తర్వాత. ముందు కంటెస్టెంట్ని ఓన్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇతని ఎమోషనల్ టచ్ అంతే. ఆ పరంగా ఆయన కొట్టుకొస్తాడు. పృథ్వీ 14%. అసలు ఇతను ఉన్నాడా లేడా అన్నట్టే అనిపించాడు. ఏం మహా అయితే 2-3 మాటలు పెద్ద నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్స్ బేబక్ అని చెప్పితే అసలు ఇతని మీద కెమెరాస్ వెళ్ళటం కానీ ఇతను వర్సెస్ వేరే వాళ్ళు అంటాం కానీ ఏమీ లేదు. అయినా స్టిల్ ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ 14% చాలా ఎక్కువ. అంటే అసలు ఆటలేదు కదా ఏమీ. సో థర్డ్ పొజిషన్లో ఇతను ఉన్నాడు. తర్వాత ఆర్జే శేఖర్ భాష, సోనియా, బేబక్క ఈ మిగిలిన 34%ని 12-10 అలా పంచుకుంటున్నారు. షేక్ ఆడిస్తాడు అనుకున్న శేఖర్ భాష షేక్ ఆడించలేకపోతున్నాడు. విష్ణుప్రియ షేక్ ఆడిస్తుంది, ఇతను షేక్ ఆడించలేకపోతున్నాడు. సో శేఖర్ భాషలోని ఇంకో యాంగిల్ ఏదన్నా తీస్తే షో మాత్రం ఖచ్చితంగా వేరే లెవెల్కి వెళ్తుంది. బట్ ఆయన తీయటంలా ఎందుకో ఫస్ట్ అనుకుంటున్నాడో ఏమో. ఎందుకంటే నీకు ఆరెంజ్ విషయంలో చాలా బాగా గొడవైనట్టు అయింది. అది ఒప్ప తప్ప పక్కన పెట్టండి, ఆర్గ్యుమెంట్లో సోనియాదే కరెక్ట్. తినే ఫుడ్తో అలా ఆడకూడదు యాక్చువల్గా. సోనియా పాయింట్ కరెక్ట్ ఆర్జే భాషతో జరిగిన ఆర్గ్యుమెంట్లో. కానీ ఇతను నువ్వెందుకు అలా అంటున్నావు, నేను తినేదే నేను మనిషిని కాకుండా పోతాను అన్నట్టని అన్నాడు. కానీ తర్వాత వెంటనే తుస్సు అనిపించి లేదు నేను ఏదో అన్నాను, నువ్వు చాలా బాగున్నావు, బాగా మాట్లాడుతావు, నాకు తెలుసు అది ఇదే అనిపోయాడు. అంటే చక్కన ఇదైపోయాడు. అంటే ఇప్పుడు ఎందుకులే గొడవ అనుకున్నాడో ఏమో, లేకపోతే ఏమో కానీ ఆయనలో ఉన్న ఆర్గ్యుమెంట్స్ యాంగిల్ కానీ ఇంకా రావట్లా. సో ప్రస్తుతానికి ఏంటంటే చాలా చాలా సటిల్గా ఉందాము, ఏదో సరదాగా ఫన్ చేసుకుంటా ఉందామన్న యాంగిల్లోనే ఆర్జే భాషను చూపిస్తున్నాడు. ఫ్లిప్ సైడ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓటింగ్ అనేది ఎప్పుడైనా ఆ పర్టికులర్ వీక్లో ఒప్పో తప్పో గొడవలు అయిపోవాలి. ఇద్దరి మధ్య గొడవలు అయితే ఇప్పుడు ఏమైందంటే జడ్జిమెంట్ చూస్తారు జనాలు. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ అయిందనుకో, ఒకరి సైడ్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒకరి సైడ్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ సైడ్ తీసుకోవడంలోనే ఓటింగ్ ఉంటుంది అనమాట, బాగా గొడవ జరిగినప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి మణికంఠకు కూడా మణికంఠ తప్పు, సింపథైజరు ఎన్ని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ఆయన్ని సమర్థించే ఒక 15-16% ఆయనకి పడుతుందిగా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అందుకని కొంతమంది ఎక్స్ట్రీమ్ వెళ్తారు. ఫస్ట్ వీక్ ఎక్స్ట్రీమ్ ఎందుకు వెళ్తారంటే రిజిస్టర్ అవ్వడం కోసం. అది వాళ్ళ స్ట్రాటజీ. అది తప్పో ఒప్పో, సో నేను చేసే పని రిజిస్టర్ అవ్వాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్గా నేను రిజిస్టర్ అవ్వాలి అనే దాంట్లో సక్సెస్ అవుతారు కొంతమంది. దాంట్లో మణికంఠ సక్సెస్ అయ్యాడు. ఓకేనా?
సో శేఖర్ భాష వచ్చినంత ఊపులో ఏం కాలేదు. సోనియా కూడా బాగానే గేమ్ ఆడిందని చెప్తాను నేనైతే. సరే ఆమె ఆట గురించి చెప్తే ఆ పాయింట్స్ వేరు, అవి ఎలాగో రివ్యూలో చెప్పుకుంటాం. బట్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఎదుటోళ్ళతో మాట్లాడటం కానీ, గొడవల్లోకి దిగటం కానీ, ఇవన్నీ లేకపోతే ఇంక చూపించడానికి ఏముంటుంది అక్కడ. ఈ విషయంలో అమ్మాయి ముందుకెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయికి ఉన్న ఏదన్నా ఒక ఆర్గ్యుమెంట్లో గెలవాలనే చూస్తుంది, ఎప్పుడు గెలవాలనే చూస్తుంది. ఎప్పుడు గెలవాలని చూడటంలో తప్పు లేదు. గెలవాలని చూడటానికి వచ్చే పాయింట్స్ కరెక్ట్గా పెట్టాలి. సో నేను ఈ పాయింట్లో వీక్ ఉన్నానప్పుడు కామ్ అవ్వాలి. అదొక చిన్న లైన్ ఉంటుంది డిఫరెన్స్. ఆ లైన్ డిఫరెన్స్ తెలుసుకుంటే చాలా బాగా వెళ్తున్నారు జనాల్లోకి. కొంతమంది ఏంటి, నేను తప్పు చేసినా నాదే కరెక్ట్, ఉప్పు చేసినా నువ్వు ఉప్పు చేసినా నీది కరెక్ట్ అనుకున్నప్పుడు విపరీతంగా ఆర్గ్యూ చేయి, సూపర్ వెళ్తావు జనాల్లోకి. నేను తప్పు చేసినా ఇది తప్పుగా పోద్ది అనుకున్నప్పుడు ఒక పాయింట్ తగ్గి ఓకే ఐ యాక్సెప్ట్ ఇట్ అంటే పోయేదేం లేదు. కానీ ఆ మాట అనలేదు ఈ అమ్మాయి, ఆ మాట అసలు అనలేదు, నో అన్నట్టే ఉంటుంది. కాబట్టి చూడాలి. దానికి తోడు కాయిన్ డైలాగ్స్, ఆడ పులి అంటే నెక్స్ట్ నేను ఒకరో ఇద్దరితో ఈక్వల్ అంటే ఇవన్నీ ముందుగానే. ఇప్పుడు ఏదైనా సరే గేమ్ అయిపోయాక జనాలు చెప్పాలి. నేను ముందుగానే గేమ్లోకి వెళ్ళేటప్పుడే నీ దాంట్లో నన్ను తీసుకుంటే ఒకరికి ఇద్దరితో సమానం, నేను ఆడ పులిని, నేను అసలు నీ టీంలోకి రావటమే నీ అదృష్టం అది ఇదని చెప్పి తేరా అయిపోయాక ఇది ఇవాళ టీం ఓడిపోయింది అనుకో, ఏ సెన్స్ వస్తుంది? ఎన్ని చెప్పావురా నాయన, చివరికి జరిగింది ఇదేనా అన్న సెన్స్ వస్తుంది. అందుకని ముందే పాస్ చేయకూడదు ఏదైనా నేను ఇది అని. ఒక ఆట అయిపోయాక పాస్, ఒక ఆట అయిపోయి నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే జనాల్లోకి ఎలాగ వెళ్ళిపోతాం. సో సోనియా మాత్రం 12% అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, మాకు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఈ వీక్లో సోనియా ఉంటే. ఎందుకంటే సోనియాను కూడా చాలామంది సోనియా గేమ్ నచ్చిన వాళ్ళు సోషల్ మీడియాలో బజ్ అయితే అవుతుంది అమ్మాయి. మిగిలిన వాళ్ళకంటే అమ్మాయి చాలా బెటర్, బాగా ఆడుతుందని. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది అమ్మాయి కనెక్ట్ కాలేకపోవటానికి కారణం ఏంటంటే మెయిన్ ఆ మెంటాలిటీ, ఆ యాటిట్యూడు, మనుషుల మీదకి ఒపీనియన్స్ని పాస్ చేయటం, ఇటువంటివన్నీ అనమాట. సో ఇది సోనియా ఓటింగ్. నెక్స్ట్ బేబక్క 10%. సో బేబక్కకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు పేర్లు చెప్పమంటే ఇలా ముగ్గురు వస్తారు, రాజశేఖర్ భాష, సోనియా, బేబక్క. రాజశేఖర్ భాషని తీయరు, సోనియాని అస్సలు తీయరు, సోనియాని తీయరు, ఖచ్చితంగా తీయరు. ఒకవేళ తీస్తారని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, గొడవలు వేసుకోగలదు, దమ్ముగా మాట్లాడగలదు, చాలా జరుగుతాయి అమ్మాయి వల్ల, చాలా కంటెంట్ వస్తుంది సోనియా వల్ల. సో బేబక్కే ఇది. వినాయక చవితి సందర్భంగా ఎందుకులే అంటే అసలే 2 రోజులు పెట్టారు ఓటింగు, అసలు ఎందుకు తీయాలే జనాలు పాపం, ఫస్ట్ వీకే కదా, ఫస్ట్ వీక్ కొంచెం టైం ఇద్దాం అనుకుంటే పండగ కాబట్టి నో ఎలిమినేషన్ కూడా పెట్టచ్చు. కాదు కూడదని ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేద్దామంటే ఇంకోటి కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే ఇది కొంచెం ఓవర్లేండి. ఏంటంటే టక్కన చివరిదాకా తీసుకొచ్చి సోనియాని ఎలిమినేట్ చేసి సీక్రెట్ హౌస్లో పెట్టారనుకో, ఫస్ట్ వీకే జరిగిద్దంటే క్వశ్చన్ మార్క్. ఒక్కోసారి ఏదేం చేస్తారు వాళ్ళకి నచ్చితే, ఓకేనా. పెడితే సో సోనియా గేమ్ మారే ఛాన్స్ ఉంటుంది, ఇంకొంచెం బెటర్గా ఆ అమ్మాయి గేమ్ని చూసి వస్తుంది. ఆ అమ్మాయి ఇలా చేస్తే, ఒకవేళ ఇన్ కేసు ఇలా చేస్తే ఈ వీక్ అవని ఎప్పుడైనా సరే, సోనియాతో ప్రాబ్లమ్స్ ఏంటంటే 2 ఉంటాయి. ఆ అమ్మాయి సీక్రెట్ గేమ్ పెట్టారనుకో సీక్రెట్ రూమ్లో, సో నేను తోపు అయితేనే కదా సీక్రెట్ రూమ్ దాకా వచ్చిందని చెప్పి ఇంకొంచెం ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి గేమ్ కూడా పాడైపోద్ది అట్లా. సీక్రెట్ రూమ్కి పోయిన వాళ్ళందరి గేమ్ ఇది కాదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం గౌతమ్ పోయి వచ్చేటప్పుడు ఏదేదో డైలాగ్ కొట్టేస్తాడు. అసలు ఏంది ఆ డైలాగ్ అంతా, గ్రాంధికి మాది ఇది నేనంటే చూస్తాను చూద్దామా అది ఇదని. కానీ నార్మల్గా వచ్చే వాళ్ళ గేమ్ ప్లాన్ని అమలు చేస్తే పర్లేదు, కానీ ఆ ట్రాప్లో పడిపోయి ఇంకా నాకు చాలా ఇచ్చారనుకుంటే మాత్రం మళ్ళీ ఇది అయిపోద్ది. సో అట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది నీట్గా అనలైజ్ చేసుకొని వచ్చి చూపిస్తారు. సో ఈ అమ్మాయి ఏంటంటే ఏవైతే ఈ అమ్మాయిని ట్రిగ్గర్ చేయాలంటే బిగ్ బాస్ ఏంది, పదే ఈ అమ్మాయి గురించి అనుకున్న వాళ్ళని చూపిస్తాడు, కథం వస్తుంది, ఇంకా వాళ్ళ మీదకి జమాన్ వెళ్ళిపోద్ది ఇంకంతే, నో డౌట్. సో ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయా అంటే జస్ట్ నేను ఇప్పుడు ఒక వీక్లో, ఒక ఎలిమినేషన్ వీక్లో మ్యాక్సిమం ఏం జరుగుతుంది ఆ పాజిబిలిటీ చెప్పాను. ఏం జరగచ్చు, ఎలిమినేషన్ ఉండొచ్చు, ఉంటే బేబక్క. ఇంకోటి ఏం జరగచ్చు, ఏ వీక్ అయినా ఎలిమినేషన్ లేకపోవచ్చు, ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని పండగో పబ్బమో ఏదో ఒకటి, ఆ సందర్భంలో ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. ఇంకోటి ఏం జరగచ్చు, ఫేక్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ ఎలిమినేషన్ జరగచ్చు. ఈ 3 మాట్లాడుకున్నాను అనమాట, మాట్లాడే ప్రయత్నం చేశాను అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్త వాళ్ళని చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్స్, మీ లైక్సే నా ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళగలరు. అంతేనా? సైనింగ్ ఆఫ్.